దీనికేమో మన ఇష్టం వచ్చినట్టుగా టైం ప్రకారం వస్తున్నాం. ఎవరు బాస్ లేరు కదా. సరే మైండ్ సెట్ మార్చండి. ఇది కూడా మన జీవితాన్ని మారుస్తూ ఉంది. పేదరికం నుంచి బయటపడతా ఉంది. ఇప్పుడు నాకు పేదరికం ఉందా సార్ మా ఇంట్లో? ఎంతమంది పేదరికం నుంచి బయటపడరు? ఏం చేసిండ్రు? వీళ్ళు ఎగ్జామ్ రాయాలి, ఐఏఎస్ ఎగ్జామ్ రాయాలి, ఐపీఎస్ ఎగ్జామ్ రాయాలి, జస్ట్ వెస్టీజ్ గుండెల్లో పెట్టుకున్నారు. మీటింగ్ అంటే ఇన్ టైంలో వచ్చిండ్రు, గౌరవించిండ్రు. ఎవరు ఎస్ అన్నా నో అన్నా ముందుకు వెళ్తున్నారు. అవునా కాదా? 10 మందికి చెప్తే ఎస్ అనొచ్చు, నో అనొచ్చు, మనకు సంబంధం లేదు. మనం ఏం చేయాలి? ముందుకు వెళ్ళాలి. ముందుకు నెక్స్ట్ 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 వెళ్తా ఉండు. దేవుడు ఎవరో ఒకరిని కనెక్ట్ చేస్తున్నాడు. నీ దగ్గర నిజాయితీ ఉంటే, ఎలాగైనా వెస్టీజ్లో గెలవాలనే తపన ఉంటే, ట్రై చేస్తే రాదు, డిసైడ్ చేయాలి. మీటింగ్కి వెళ్తే మైండ్ సెట్ మారుతుంది. మనం ఏం చేయాలి? ట్రై చేయాలా, డిసైడ్ చేయాలనేది ఎక్కడ? మీటింగ్ల ద్వారా నేర్చుకున్నాం. మీటింగ్కి రాకముందు మాకు తెలియదు, ట్రై చేస్తూ ఉన్నాం. అప్పుడు ట్రై చేస్తే రాదు, డిసైడ్ చేసి పని చేయమని చెప్పాడు మా గురువు గారు. అప్పటి నుంచి మైండ్ సెట్ ఏంది? డిసైడ్. నేను గెలుస్తా, గెలవాలి, అంతే. గెలుస్తున్నా లేదా ఆప్షన్ లేదు, ఒకటే గెలవాలి, గెలుస్తా. అది 6 నెలలు పట్టవచ్చు, లేదా సంవత్సరం పట్టవచ్చు, సంవత్సరం నరైన కానీ గెలుస్తా, అంతే, గెలవాలి. ఒకటే ఆప్షన్. డిసైడ్ అయితే దొరుకుతుందా లేదా? ట్రై చేస్తే దొరకచ్చు, దొరకపోవచ్చు. డిసైడ్ అయితే దొరకదు, అంతే, దొరకాలి. ఆ మైండ్ ఎక్కడ వచ్చింది? మీటింగ్ ద్వారా. అందుకే మీ అందరూ కూడా ఎక్కువ మీటింగ్కి ఇన్వైట్ చేస్తూ ఉంటాం. మాకు సంక్రాంతి పండుగ రోజు మీటింగ్ ఉంటుంది, దసరా రోజు ఉంటుంది, శివరాత్రి రోజు ఉంటుంది, రంజాన్ రోజు ఉంటుంది, క్రిస్మస్ రోజు ఉంటుంది, బతుకమ్మ రోజు ఉంటుంది. మీరు బతుకమ్మ చేసేవాళ్ళు బతుకమ్మ చేస్తారు, మీటింగ్ చేసేవాళ్ళు. అందుకనే 365 రోజులు నిర్విరామంగా నిత్య కళ్యాణం పచ్చ తోరణంలాగా విస్తృతి మీటింగ్.